హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు బఠానీ అండ్ ఆలు చాట్ చేసుకోబోతున్నామండి. చూడండి, బయట దొరికే చాట్ కంటే టేస్టీగా ఉంటుందండి ఈ చాట్ మాత్రం. ఇలా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ముందుగానే బఠానీలు నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ నానబెట్టుకున్నాను, నానిపోయాయి. ఆలుగడ్డ తొక్క తీసి పెట్టానండి. ఇప్పుడు ఈ రెండు కలిపి కుక్కర్లో పెట్టుకోవాలండి. కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే బఠానీ బాగా ఆల్రెడీ నానిపోయాయి కదండి. సరే, ఆలుగడ్డ కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి ఉడికించుకోవాలన్నమాట. ఆ రెండు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకున్నామండి. 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని బాగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా సరిపోతుంది. అలాగే టమోటా కూడా కట్ చేసి టమోటా ప్యూరిన్ చేసుకోవాలండి. ఇది కూడా మిక్సీ పట్టి ప్యూరీ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఆలు బఠానీ మెత్తగా ఉడికిపోయాయండి. చూసారా ఎలా ఉడికాయో. ఇప్పుడైతే కొన్ని బఠానీ అయితే సైడ్ తీసి పెట్టుకోవాలండి. ఆలు సైడ్ పెట్టి కొంచెం బఠానీ అయితే తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. చూడండి, ఒక గిన్నెలో పెట్టుకున్నాను బఠానీ. ఇప్పుడు ఈ రెండింటిని బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. నేనైతే గరిటెలో చేసేసానండి, అంటే బాగా ఉడికిపోయాయి. చూసారా ఇలా అయిపోయింది మొత్తం. చాట్కి మరీ మెత్తగా చేయకూడదండి, టేస్ట్ బాగోదు. చూడండి, స్టవ్ పై అయితే ఒక కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. చూడండి, కడాయి వేడెక్కింది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడెక్కుతుందండి. ఇందులోనే జీలకర్ర అండి. దీంతో ఒక 3 స్పూన్స్ వేసుకోవాలండి జీలకర్ర. ఆ స్పూన్తో అయితే 2.5 అనుకో సరిపోతుంది. ఎండుమిర్చి అండి, ఒక 10 ఎండుమిర్చినండి కట్ చేసేసుకోవాలి. కొంచెం చుట్టుపక్కల వేగాక ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. చూడండి, అది కూడా వేగాక ఈ టమోటా ప్యూరీని అయితే వేసుకోవాలి. టమోటా ప్యూరీని అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలన్నమాట. దానిలోనే కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అదే మీకు ఎంత సరిపోతుందో కారం అంత అయితే వేసుకోవాలి, స్పైసీగా ఉంటుంది. ధనియా పౌడర్ అండి,
ఒక 2 స్పూన్స్. గరం మసాలా అండి ఒక 2 స్పూన్స్. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే చాట్ మసాలా వేసుకుంటున్నానండి. చూడండి, చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. తీసుకున్నాక ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఉన్న బఠానీ, అది వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ వేసుకోవాలి. వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి చాట్ అయితే. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు సైడ్ తీసుకున్న బఠానీలు కూడా వేసేయాలండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే వాటర్ వేయాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, మొత్తం ఆ మసాలాలన్నీ మొత్తం పట్టేటట్టు ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ బాగా కలిపి మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకోండి. చూసారా, అలా నీట్గా కలుపుకొని సరే అయితే మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకోసారి కలుపుకోండి. చూడండి, దగ్గరికి అయిపోయింది. చూసారా, చాట్ దగ్గరగా అయ్యింది. బఠానీ కదండి, కొంచెం దగ్గర అయిపోతుంది. చల్లారితే కొంచెం దగ్గర అయిపోతుంది. చాట్ రెడీ అండి. బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాము. వేడి వేడి చాట్ అన్నమాట. చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, లెమన్ అండి. దానిపైన సర్వ్ చేసుకోవాలి. చాట్ అయితే సూపర్ అండి. నేను ఇంట్లోనే సేవ్ చేసి పెట్టుకున్నానండి. సేవ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వేడి వేడి చాట్ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.